నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి వర్ధంతి సభలో వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఇప్పటికే 5 సంవత్సరాలు గడుస్తుంది. దీనికి సంబంధించి వైఎస్ వివేకానంద రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి ప్రస్తావించారు. ఆయనను గుర్తు చేసుకొని ఆయన నాకు నాన్న తర్వాత నాన్న లాంటి వారు అని చెప్పేసి షర్మిల మాట్లాడింది. చాలా ఎమోషనల్ అయింది. ఎప్పుడు ఎవరికి కూడా హాని చేయలేదు, చీమకు కూడా హాని చేయని వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారు అని చెప్పేసి షర్మిల మాట్లాడడం జరిగింది. సునీతతో తనకు చిన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉందని, ఇద్దరు కలిసి మెలిసి మేము పెరిగామని చెప్పేసి, ఈరోజు ముఖ్యమంత్రి కుటుంబం నుంచి మాకే ఒక సపోర్ట్ లేదు, ముఖ్యమంత్రి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు మాకే రక్షణ లేదు, అలాంటిది సామాన్య మహిళల పరిస్థితి ఏంది అని చెప్పేసి షర్మిల మాట్లాడింది. 5 సంవత్సరాల క్రితం తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కిరాతకంగా హత్య చేసి చంపారు. తన ఇంట్లో వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతవరకు 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ యొక్క దోషిని, చంపినటువంటి హత్య చేసిన నిందితుని ఇంకా అరెస్టు చేయలేదు అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి షర్మిల ఎమోషనల్ అయింది. అరెస్టు ఖచ్చితంగా చేయాలి. తన చిన్నాన్న సౌమ్యుడు చాలా పంచాయతీలు, చాలా పెద్ద పెద్ద వ్యవహారాలలో ఆయన తలదూర్చినప్పటికీ ఎప్పుడు ఎవరికి కూడా హాని చేయలేదు. మంచి స్నేహశీలి వైఎస్ వివేకానంద రెడ్డి గారు అని చెప్పి మాట్లాడుతుంది. అయితే అలాంటి తన చిన్నాన్నను కిరాతకంగా హత్య చేశారు, నరికి చంపారు, ఇంకా ఆ పాపం ఊరికే పోదు అని చెప్పేసి షర్మిల మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ సునీతారెడ్డి, ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక కోడికత్తి కేసు, మా నాన్న మర్డర్ అడ్డు పెట్టుకొని ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ అని ధ్వజమెత్తింది. తన తండ్రిని చంపింది ఎవరో తెలిసినప్పటికీ కూడా ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తన అన్న చర్యలు తీసుకోవట్లేదు, చంపిన వ్యక్తికే సపోర్ట్ చేస్తున్నారు, వ్యవస్థ ఇట్లా ఉంది, ప్రజలు ఖచ్చితంగా ఓటు రూపంలో ప్రజలు ఆంధ్రప్రదేశ్లో బుద్ధి చెప్పాలని చెప్పేసి అక్క చెల్లెలు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా సొంత కుటుంబం వ్యక్తి అన్న ఉన్నప్పటికీ కూడా తమకు న్యాయం జరగలేదని చెప్పేసి సునీతారెడ్డి, వైఎస్ షర్మిల ఇద్దరు కూడా తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.